న్యూస్ చూస్తున్నాం. ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ లేదా జనసేన టికెట్ ఆశించిన రఘురామకృష్ణంరాజు మరో ట్విస్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా కనుమూరి రమాదేవి బరిలోకి దించారు. ఉండి ఆర్ఓ కార్యాలయానికి వెళ్లిన రఘురామకృష్ణంరాజు కుటుంబ సభ్యులు వెళ్లి నామినేషన్ వేశారు. మరోవైపు రఘురామకృష్ణరాజుకు కూటమి నుంచి టికెట్ పై ఉత్కంఠ వీడలేదు. ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ లేదా జనసేన టికెట్ ఆశించిన రఘురామకృష్ణంరాజు మరో ట్విస్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా కనుమూరి రమాదేవిని బరిలోకి దించారు. ఉండి ఆర్ఓ కార్యాలయానికి వెళ్లిన రఘురామకృష్ణంరాజు కుటుంబ సభ్యులు నామినేషన్ వేశారు. మరోవైపు రఘురామకృష్ణరాజుకు కూటమి నుంచి టికెట్ పై ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, రఘురామకృష్ణంరాజుకు కూటమి నుంచి టికెట్ దక్కలేదు అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా నామినేషన్ వేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? టికెట్ పై క్లారిటీ వచ్చిందా? రేఖ, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి సంబంధించి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకి ఇంకా సీటుపై ఉత్కంఠ విడలేదని చెప్పుకోవచ్చు. ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉందనే చెప్పుకోవచ్చు. అయినా రఘురామకృష్ణరాజు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉండి నియోజకవర్గానికి సంబంధించి తన తరపున ఆయన భార్య కుమారుణ్ణి ఉండి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి పంపించారు. ఆయన నామినేషన్ అఫీషియల్ గా దాఖలు చేశారనే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారనే చెప్పుకోవాలి. టీడీపీ బీఫామ్ ఇచ్చిన తర్వాత దాన్ని ఈ విత్డ్రాయల్ అయ్యేలోపు దాన్ని అటాచ్ చేస్తారు కాబట్టి మరలా ఆయన పార్టీ క్యాండిడేట్ గా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ రఘురామకృష్ణరాజు మాత్రం తాను తప్పనిసరిగా పోటీలో ఉంటానని ఇప్పటికే చెప్పారు. మరోపక్క తన కుటుంబ సభ్యుల్ని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి పంపించారు కాబట్టి, నామినేషన్ పత్రాలు పంపించారు కాబట్టి ఉండి అసెంబ్లీ సీటు దాదాపు ఖరారైనట్లుగానే మనకి సమాచారం అందుతుంది. మరోపక్క టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పటికే కూటమి నుండి అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఉండి ఎమ్మెల్యే రామరాజు సైతం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 22వ తారీఖున తాను టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేస్తా అంటూ కూడా ఇటు ఆయనకు సంబంధించిన అనుచరుల గ్రూపుల్లో కానీ ఆయన అభిమాన సంఘాలతో పాటుగా టీడీపీ గ్రూపుల్లో ఎక్కువగా వైరల్ చేస్తున్నారు. సో మరలా టీడీపీ టికెట్ కి సంబంధించి ఈ మార్పు విషయం రచ్చగెక్కిందని చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు ఏ విధంగా నామినేషన్ దాఖలు చేస్తారు అనే చర్చ ఒకటి ఇక్కడ ఉండి నియోజకవర్గంలో కానీ జిల్లా వ్యాప్తంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క అసలు రఘురామకృష్ణరాజు కుమారుడు కానీ భార్య కానీ నామినేషన్ వేశారని కొంత ఉదయం అంతా కూడా కొంత సస్పెన్స్ నడిచినా కూడా రఘురామకృష్ణరాజు కార్యాలయం నుండి అఫీషియల్ ప్రకటన ఇచ్చింది. తాను ఉండి నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టుగా ఆ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఇచ్చినట్లుగా తన భార్య కుమారుతో పంపించినట్లుగా కూడా మన ఆయన సమాచారం మీడియాకి చెప్పడం జరిగింది. మరోపక్క ఇప్పటికి ఇంకా ఎప్పటికి స్పందిస్తారు? సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా క్లారిటీ రాకపోతే ప్రచారంలో వెళ్ళటానికి కానీ, లేకపోతే ఆ తర్వాత రామరాజుకి సంబంధించి ఆయన సీటు దక్కకపోతే చూసే హడావుల్లో కానీ టీడీపీ వెనుకంజలో ఉంటుందని కూడా ఇక్కడ టీడీపీ నేతలు అయితే భావిస్తున్నారు. త్వరగా చంద్రబాబు నాయుడు సీటు మీద ప్రకటన చేయాలని కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి.